అందరికీ నమస్కారం. కొత్త ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచుద్దని ఇచ్చిన మాట ప్రకారం 2017-2021 వేతన ఒప్పందాల ఎరియర్స్ ఇస్తుందని, అలాగే కొత్త బస్సులకు నిధులు ఇస్తుందని, ఆర్టీసీ విస్తరణ కోసం కూడా నిధులు ఇస్తుందని చెప్పి ఆశించారు. దాంతోపాటుగానే కార్మికోద్యమంపై ఉన్న పాత ప్రభుత్వం విధించిన నిర్బంధం ఏదైతుందో దాన్ని తొలగిస్తారని, స్వేచ్ఛా వాతావరణం కల్పిస్తారని చెప్పి అనేక ఆశలతో ఎదురు చూశారు. కానీ ఈ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా కానీ ఇప్పటివరకు కూడా అటువంటి వాటి మీద ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. 12వ తారీఖు నాడు ఏదైతే కొత్త బస్సుల ప్రారంభోత్సవం పెట్టారో ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు, అదే రకంగా ఆర్థిక మంత్రి గారు ప్రకటన చేశారు. 2013 పిఆర్సీ పే రివిజన్కి సంబంధించిన ఎరియర్స్ ఏవైతే బాండ్స్ ఇచ్చున్నారో గత ప్రభుత్వం ఇచ్చిందో వాటి పేమెంట్ కోసం 281 కోట్ల రూపాయలని ఇస్తున్నామని అక్కడ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి గారు హాస్యంగా కూడా మన ఆర్థిక మంత్రి గారు మర్చిపోతాను, ఇప్పుడే ఆ చెక్ కూడా తీసేసుకోండి అని కూడా ప్రకటన చేశారు. కానీ ఆచరణలో ఇప్పుడు 16 రోజులు గడిచిపోయినప్పటికీ ఇంతవరకు ఆ డబ్బులు వచ్చినాయా రాలేదా, ఆర్టీసీలో జమ అయినాయా కాలేదా, ఈ బాండ్ డబ్బులు ఎప్పుడు పే చేస్తారనే దాని మీద కూడా ఎటువంటి స్పష్టత లేదు. ప్రధానంగా ప్రభుత్వం ఏదైతే పాలనలోకి వచ్చే ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో హామీలు మొత్తం అమలు కాకపోయినా అసంతృప్తి కార్మికుల్లో ఉంది. దాని మీద ఏ స్పష్టత రావట్లేదని కార్మికుల్లో ఉంది. అది వివిధ అంశాల మీద ఉన్నప్పటికీ కూడా కనీసం నిన్నగాక మొన్న 12వ తారీఖు ఇచ్చిన హామీ మేరకైనా ఆ డబ్బులనైనా ఇచ్చి ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం జరుగుద్దామని కార్మికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు దాని మీద స్పష్టత లేదు. ఆర్టీసీ యాజమాన్యం కూడా ఎటువంటి ప్రకటన చేయట్లేదు. అక్కడక్కడ డిపో మేనేజర్లు మాత్రం బాండ్ పేపర్లు తెచ్చి మీరు డిపోలో ఇవ్వండి, జమ చేయండి అని చెప్తున్నారు. ఆ రకంగా ఆశయాన్ని సజీవంగా తప్ప దాని మీద స్పష్టత రావడం లేదు. అందుకని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మీరు 12వ తారీఖు ఓపెన్గా ప్రజలందరి ముందు ప్రకటన చేశారో అది వెంటనే ఆ డబ్బుల్ని ఆర్టీసీకి వచ్చేటట్టు, ఆ పేమెంట్ కూడా వెంటనే జరిగేటట్టుగా చూడాలని చెప్పి మేము కోరుతున్నాం. నిన్నటి వరకు మేడారం జాతర ఉంది కాబట్టి ఇయ్యరేమో అనే కార్మికులు వాళ్ళే సంతృప్తి చెంది ఇది అయిన తర్వాత ఇస్తారేమో అని ఆశగా చూశారు. కానీ ఈ రోజు కూడా ఎటువంటి ప్రకటన రాలేదు. అందుకని కార్మికుల అసంతృప్తి తీవ్రంగా పెరుగుతోంది. మౌలికమైన సమస్యలన్నీ అట్లే ఉన్నాయి, అవి పరిష్కారం కాలేదు. వాటి పట్ల మాట్లాడట్లేదు. అనేక అంశాలు ఉన్నప్పటికీ కూడా వాటి మీద మాట్లాడట్లేదు. కనీసం నిన్నగాక మనం చేసిన ప్రకటన ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని ఆశతో ఉన్నారు. అందుకని వాళ్ళ ఆశను నెరవేర్చేటట్టుగా కనీసం దీన్నైనా చేసి ఆ విశ్వాసాన్ని పాదుకొలిపేటట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి ఆర్టీసీ యాజమాన్యం కూడా చొరవ చేసి వెంటనే పేమెంట్ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం.